సో మనం నెంబర్ సిస్టమ్స్ టాపిక్లో 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ పార్ట్ 1లో చూసామండి. ఇది సెకండ్ పార్ట్ నెంబర్ సిస్టమ్ టాపిక్ నుంచే మళ్ళీ 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ఇవి 10 పీవైక్యూస్ ఆర్ఆర్బీ జేఈలో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి 10 కూడా. సో మనం అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడండి, ఒక 3 నెంబర్స్ ఇచ్చాడు. 1A 1B అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటున్నాడు. అలాగే మనకి 1AB ఈ 3 అనేవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటున్నాడు. సో మనకి ముందుగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఒక 3 కొన్ని నెంబర్ అంటే ఏవైనా నెంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఎలా ఉంటాయి, ఏవైనా నెంబర్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఎలా ఉంటాయి అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఏవైనా 3 అంటే ఇక్కడ ఇచ్చాడు 3 నెంబర్స్ కాబట్టి ఈ 3 నెంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకు ఉంటే ఈ ఎలా ఉంటాయంటే మనకి మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ బై 2 ఇందులో ఇది అరేంజ్ అవుతుందండి. అర్థమెటిక్ మీన్ అయితే కనుక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏవైనా 3 నెంబర్స్ ఉంటే మనకి అది మిడిల్ టర్మ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై n-1 అంటే మనకి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 - 1 2 ఇలా మనకి అరేంజ్ అయ్యి ఉంటుంది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. అలాగే మనము జోమెట్రిక్ ప్రోగ్రెషన్ కానీ తీసుకున్నట్టయితే కనుక ఏవైనా 3 నెంబర్స్ జోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే కనుక మిడిల్ టర్మ్ ఏదైతే మిడిల్ టర్మ్ ఉందో దాని యొక్క స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ 1 ఇంటూ బి. ఇక్కడ దీని ప్రకారం చెప్పాలంటే 1 ఇంటూ బి ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయండి జోమెట్రిక్ ప్రోగ్రెషన్లో. సో మనకి ఏవైనా 3 నెంబర్స్ అనేవి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అనుకుంటే మనము దాని యొక్క మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ బై n-1 మనకు అవుతుంది. అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. ఏవైనా 3 నెంబర్స్ మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే మనకి అది మనం ఎలా చెప్తామండి, మిడిల్ టర్మ్ స్క్వేర్ ఆఫ్ మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్. సో మనము దీని నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మనకి ఈ 2 ఈక్వేషన్లు ఇచ్చాడు. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంటున్నాడు. మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ మరియు బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఏ మరియు బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ ఆప్షన్స్ త్రూ వెళ్ళినట్టయితే కనుక మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఇక్కడ m అంటే 1 కాబట్టి a ప్లస్ బి ఈక్వల్ టు ఎంత 1/2 అండి. ఇది మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఇది వచ్చింది. సో మనము a ప్లస్ బి ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2 అని చెప్పొచ్చు. సో మనకి ఈ ఆప్షన్స్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సో 2 + 4 6 సాటిస్ఫై చేయట్లేదు. -2 + 4 ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. 4 + 1 5 అవుతుంది, -1. సో మనకు ఓన్లీ బి అనేది మనకి సాటిస్ఫై అవుతుందండి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే సాటిస్ఫై చేస్తుంది బి ఆప్షన్. ఒకసారి మీరు చెక్ చేయండి. జామెట్రిక్ ప్రోగ్రెషను -2² ఎంతండి 4. అలాగే 4 ఇంటూ బి మనం 4 అనుకున్నాం కాబట్టి 4 × 1 4. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా మనకి సాటిస్ఫై అవుతుంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఏ మరియు బి వాల్యూస్ ఏంటండి -2 4. ఇది దీని యొక్క సొల్యూషను, ఫస్ట్ క్వశ్చన్ యొక్క సొల్యూషను. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది కాన్సెప్ట్ ఏంటండి, అర్థమెటిక్ ప్రోగ్రెషను జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఒకసారి మనము ఇప్పుడు క్వశ్చన్లో చెప్పుకున్నట్టు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఒకసారి చూద్దామండి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మనకి ఒక ఫిక్స్డ్ రేషియోతో అది ఆ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంటుందండి. ఇక్కడ రేషియో అనేది ఫిక్స్ అయి ఉండాలి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 2 4 8 16 32 ఇలా మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2 2 2 4 4 2 8 8 2 16 16 2 32. సో ఇక్కడ ఫిక్స్డ్ రేషియో ఏంటండి 2. ఇలా మనకు ఒక సిరీస్ ఉందనుకోండి, దీన్ని ఇదే ఫిక్స్డ్ రేషియోతో కంటిన్యూ అవుతున్న సిరీస్ని మనము జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాము. సో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూసుకున్నట్టయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి కామన్ డిఫరెన్స్ అనేది వర్క్ అవుతుందండి. కామన్ డిఫరెన్స్ అనేది మనకి వర్క్ అవుతుంది. సో అంటే ఏంటంటే మనకి తీసుకునే టర్మ్స్ అనేది కామన్ డిఫరెన్స్లో ఉండాలి. అంటే మనకి 2 + 4 2 + 2 4 4 + 2 6 6 + 2 8 8 + 2 10. సో ఇలాగ మనకి కామన్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవ్వడం కానీ లేదా కామన్ డిఫరెన్స్తో డిక్రీజ్ అవ్వడం కానీ 6 4 2 ఇలా మనకి కామన్ డిఫరెన్స్తో డిక్రీజ్ అవ్వడం కానీ జరిగితే కనుక మనం ఏం చెప్తామండి, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఈ సిరీస్ ఉందని చెప్తాం. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మనం తీసుకునే టర్మ్స్ అనేవి డిఫరెన్స్ అనేది కామన్గా ఉంటుంది. మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్లో తీసుకునే టర్మ్స్లో రేషియో అనేది ఫిక్స్గా ఉంటుంది.
సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఆల్రెడీ అర్థమెటిక్ మనం క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు చెప్పాము, సొల్యూషన్ చేస్తున్నప్పుడు. జామెట్రిక్ మీన్ కూడాను సొల్యూషన్ చేస్తున్నప్పుడు చెప్పాము ఎలా అరేంజ్ అవుతుంది. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఒక సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందని ఎలా చెప్తాము, దాన్ని బట్టి కామన్ డిఫరెన్స్ చూసుకొని చెప్తాము. అలాగే ఒక సిరీస్ అనేది జామెట్రిక్ మీన్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉందనేది ఎలా చెప్తామంటే ఒక ఫిక్స్డ్ రేషియోతో కానీ మనకి కంటిన్యూ అవుతుందంటే దానికి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్తామండి. సో ఇవి రెండింటి యొక్క కాన్సెప్ట్స్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఏమంటున్నాడండి, ఒక లీస్ట్ నెంబర్ని మనము 8, 10, 12తో డివైడ్ చేసేటప్పుడు మనకి రిమైండర్స్ ఎంత వస్తున్నాయండి? ఇవి డివిజర్స్ అండి. రిమైండర్స్ ఏమొస్తున్నాయి అంటున్నాడు? 6, 10, 16 అంటున్నాడండి. సారీ, ఇది 12 అండి, ఇది 18. సో అకార్డింగ్ టు క్వశ్చన్ డివిజర్స్ ఏంటంటే ఒక లీస్ట్ నెంబర్ని అంటే ఆప్షన్స్లో ఉండే ఒక నెంబర్ని 8, 12, 18తో డివైడ్ చేస్తుంటే మనకి రిమైండర్స్ ఏమొస్తున్నాయండి? 6, 10, 16 వస్తున్నాయంట. సో రిమైండర్స్ మనకి 6, 10, 16 ఎగ్జిస్ట్ అవుతుందంటే మనం ఆ నెంబర్ని ముందుగా ఆ నెంబర్ని ఇలాంటి క్వశ్చన్స్లో మనము ఫస్ట్ ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉండే డివిజర్స్ తీసుకోవాలండి. డివిజర్స్ తీసుకొని వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి 8, 12, 18 యొక్క ఎల్సిఎం ఏటవుతుందండి? 12 6 72 అండి. సో 8 9 72. సో 18 4 72. సో 72 అనేది మనకి ఏమవుతుంది? ఎల్సిఎం అవుతుంది. సో మనకు ఆప్షన్లో ఎక్కడ కూడాను 72 లేదండి, 70 ఉంది. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక రిమైండర్ 6 వస్తుందండి. అంటే ఒక నెంబర్ని 8తో డివైడ్ చేస్తున్నప్పుడు మనకి రిమైండర్ 6 వస్తుంది. అంటే 6కి ఇంకో 2 ఎక్స్ట్రా ఉందనుకోండి 8 అవుతుంది. అంటే 8 అప్పుడు మనకు కంప్లీట్గా డివైడ్ అయిపోయి మనకి రిమైండర్ 0 వస్తుందండి. సో మనకి ఈ కేసులో అంటే ఎప్పుడు +2 అయినప్పుడు మనం తీసుకునే రిమైండర్కి ఇంకో 2 కానీ ఎక్స్ట్రా ఉంటే కనుక ఇక్కడ 8 అనేది టోటల్గా డివైడ్ చేసి మనకి రిమైండర్ అనేది 0 వచ్చింది. ఈ కేసులో కూడా అదే అవుతుందండి. +2 కానీ ఉంటే కనుక డైరెక్ట్గా 3 కేసెస్లో కూడా మనకి +2 ఉంటే కనుక రిమైండర్స్ అనేవి మనకి 0 వస్తుంది. అప్పుడు ఈ నెంబర్ లీస్ట్ నెంబర్ అనేది కంప్లీట్గా ఈ నెంబర్స్తో డివైడ్ అయిపోతుంది. అప్పుడు నెంబర్ ఏమవుతుంది? 72 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఆప్షన్స్లో చూసుకుంటే దగ్గరలో ఉండే నెంబర్ 70 అంటున్నాడండి. సో మనం ఇక్కడ ఈ రిమైండర్ +2 చేస్తున్నాం కాబట్టి తీసుకునే ఏదైతే నెంబర్ మనం లీస్ట్ నెంబర్ అనుకుంటున్నామో దాన్ని -2 చేస్తే కనుక మనకి ఇక్కడ -2 చేసుకుంటే మనకి 70 వస్తుందండి. ఇప్పుడు ఈ 70ని 8 డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత ఉంటుందండి? 6 ఉంటుంది. 12 డివైడ్ చేస్తే ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. అలాగే 18 డివైడ్ చేస్తే ఎంత ఉంటుందండి? 16 ఉంటుంది. సో ఇక్కడ -2 +2 ఇక్కడ -2 ఎందుకు చేసాను అనేది మీకు అర్థమై ఉంటుంది. మనకి ఎల్సిఎం 72 వచ్చింది. కానీ ఇక్కడ మనం ఆప్షన్స్ తీసుకుంటున్నారు కానీ 70 ఉంది, దగ్గరలో 70 ఉంది కనుక మనకు ఒకసారి రిమైండర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇక్కడ 8 ఉంది, 6 ఉంది. లేదు మీరు డైరెక్ట్గా 8 - 6 2, అలాగే 12 - 10 2, అలాగే 18 - 16 2. మనం తీసుకునే ఎల్సిఎం కూడా ఎంత వచ్చింది? 72 వచ్చింది. సో దీనికి మనం -2 చేసుకుంటే కనుక లీస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 70 అండి. సో 70 అనేది దీని ఆన్సర్ అవుతుంది. సో ఇలాగా అనుకోవచ్చు, ఇలాగ మనం తీసుకునే రిమైండర్కి ఇంకో 2 ఎక్స్ట్రా ఉంటే 8 అనేది కంప్లీట్గా డివైడ్ చేసి ఉన్నాం. సో 8 అనేది కంప్లీట్గా డివైడ్ అయిపోయి ఎప్పుడు అవుతుంది? 8తో కంప్లీట్గా ఏ నెంబర్ అని డివైడ్ ఎప్పుడు అవుతుంది? 8 మల్టిప్లికేషన్స్లో ఉంటే అవుతుంది. సో 72 అనేది 8 మల్టిప్లికేషన్స్ కాబట్టి కంప్లీట్గా డివైడ్ అవుతుంది. కానీ మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది అంటున్నాడు క్వశ్చన్లో. సో ఖచ్చితంగా 70 కన్నా చిన్నదే, 70 కన్నా చిన్నది, 72 కన్నా లీస్ట్లో ఉంటుంది. కాబట్టి మనము ప్రతి దగ్గర +2 కాబట్టి మనం తీసుకునే ఎల్సిఎంకి -2 చేసుకుంటే కనుక మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. లేదంటే డివైజర్ మైనస్ రిమైండర్ చేస్తే మనకి ఏదైతే వస్తుందో వాల్యూ, ఆ వాల్యూని తీసుకెళ్ళి మనము ఎల్సిఎంని నుంచి ఇక్కడ యాడింగ్ అయితే యాడింగ్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేసినట్టయితే మనకి లీస్ట్ నెంబర్ అనేది వస్తుందండి. సో సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 70 అండి. థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకి ఏమంటున్నాడండి, ఒక సిరీస్ నెంబర్స్ ఇచ్చాడు. 2^25, 2^26, 2^27, 2^28. ఈ నెంబర్ అనేది దేని యొక్క మల్టిపుల్ లేదా దేనితో డివైడ్ అవుతుంది, ఇలా మనకి 2 క్వశ్చన్స్ అడుగుతాడండి. సో దేని యొక్క మల్టిపుల్ లేదా ఏ నెంబర్ యొక్క ఏది దీన్ని డివైడ్ చేస్తుంది, ఏ నెంబర్ దీన్ని డివైడ్ చేస్తుందని అడుగుతాడు. ఈజ్ డివైడెడ్ బై అడుగుతాడు, లేదా మల్టిపుల్ ఆఫ్ అని అడుగుతాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎలా చేయాలంటే ముందుగా ఇక్కడ ఉండే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో 2^25ని కామన్ తీయండి. 2^25ని మనం కామన్ తీస్తే ఏమొస్తుందండి? 1 + 2^1 + 2^2 +
2 పవర్ 3. సో ఇది ఎలా వచ్చిందండి, మనకు ఒక రూల్ ఉంది ఏంటి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అయితే కనుక ఏ పవర్ m ప్లస్ n ఎడిషన్ అవుతుంది. అంటే మనకి బేసెస్ సేమ్ అయితే కనుక పవర్లు ఉండేవి ఎడిషన్ అవుతాయండి. సో ఇక్కడ మనము ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నట్టయితే 2 పవర్ 25 కామన్ తీసాం. సో 2 పవర్ 25 ఇంటూ 1 ఏమవుద్ది మనకి 2 పవర్ 25 ఇంటూ 1 అంటే 2 పవర్ 25. ఇక్కడ 2 పవర్ 25 ఇంటూ 2 పవర్ 1 అంటే బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ అనేవి యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ 2 పవర్ 25 ఇంటూ 2 పవర్ 2 స్క్వేర్ బేసెస్ సేమ్ కాబట్టి 25 ప్లస్ 2 27. సో ఆ విధంగా అరేంజ్ అవుతుందండి ఇది. సో దీని ప్రకారం చూసుకుంటే ఇది క్యాలిక్యులేషన్ చేయాలండి. ఇప్పుడు ఇది ఇలా సైడ్కి ఉంచేసి ఇది క్యాలిక్యులేషన్. సో ఇక్కడ ఏమండి 2 పవర్ 1 అంటే 2 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 క్యూబ్ అంటే 8 అండి. సో దీన్ని ఒకసారి మీరు ఎడిషన్ చేసినట్టయితే కనుక 2 ప్లస్ 7 3 ప్లస్ 4 7 7 ప్లస్ 8 15. సో ఆన్సర్ అనేది కంపల్సరీగా ఇక్కడ ఉండే నెంబర్ అనేది 15 మల్టిపుల్స్తో ఉంటుంది. అలాగే 15 అనేది ఆ నెంబర్ని డివైడ్ కూడా చేస్తుందండి. సో ఆన్సర్ ఏంటి 15. ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే కాన్సెప్ట్ ఏంటి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈ బేసెస్ అనేవి సేమ్లో ఉండి ప్రొడక్ట్లో ఉండేటప్పుడు పైన పవర్ అనేది ఎడిషన్ అవుతుందండి. సో ఏ పవర్ m ప్లస్ n అవుతుంది. సో ఇది థర్డ్ క్వశ్చన్ యొక్క ఆన్సరు, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటున్నాడండి, విచ్ లీస్ట్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై వెన్ డివైడెడ్ బై మనకు నెంబర్స్ ఏంటి ఇచ్చాడు 15 12 20 మరియు 54. ఏంటంటే నెంబర్స్ ఇచ్చినవి 12 15 20 54. ఇది మనకి ఇచ్చినటువంటి 4 నెంబర్స్. ఇక్కడ ఉండేటటువంటి లీస్ట్ నెంబర్ని ఈ నెంబర్స్తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్స్ ఎంత వస్తుందండి 8 వస్తుందంట. ఇది మనకు అడిగిన క్వశ్చన్. అయితే ఆ లీస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనము ఇందాక చెప్పినట్టు నేను సెకండ్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మనం కంపల్సరీగా ఇచ్చిన డివిజర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఖచ్చితంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక 12 15 20 24కి ఎల్సిఎం ఏమవుద్దండి, ఫస్ట్ 12 తీసుకున్నాం అనుకోండి, మనకేంది 2 స్క్వేర్ ఇంటూ 3 అంటే 4 ఇంటూ 3 12. అలాగే 15 మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 3 ఇంటూ 5. అలాగే మనకి 20 చూసుకుంటే కనుక 2 స్క్వేర్ ఇంటూ 5. అలాగే సో 54కి మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక 27 2 జా 54 అండి. 27 అంటే 3 క్యూబ్ ఇంటూ 2. ఇది మనకు వచ్చే వాల్యూస్. సో దీని నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2 స్క్వేరు 3 క్యూబు అలాగే మనకి 5. సో ఇక్కడ మనకి 2 స్క్వేర్ ఉంది, 2 స్క్వేరు అలాగే మనకి 3 క్యూబు ఇంటూ 5 ఉందండి. సో దీని వాల్యూ ఎంత వస్తుందండి మనకి 2 స్క్వేర్ 4 27 4 27 540. సో 540 అనేది మనకి ఎల్సిఎం అండి. సో 540 ఎల్సిఎం అయితే మనకి ఏమంటున్నాడు, రిమైండర్ అనేది 8 ఉండిపోతుంది అంటున్నాడు. సో ఈ రిమైండర్ తీసుకెళ్ళి మనము 540ని యాడ్ చేస్తే కనుక మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 548. సో ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుందండి ఫోర్త్ క్వశ్చన్ యొక్క. సో ఇదొక ప్రాసెస్, అంటే ఇది బేసిక్ ప్రాసెస్ అండి. అంటే డివిజర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి దానికి వచ్చిన ఎల్సిఎంని రిమైండర్ యాడ్ చేసుకుంటే కనుక నార్మల్ ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటే మనము ఇలా చేసుకోవాలి. అదే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీడ్గా ఎలా చేయొచ్చు అండి ఇలాంటి ప్రాబ్లమ్స్ని, మనకి ఏదైనా ఎల్సిఎం అంటే మనకి ఎల్సిఎం పలాంది అని మనకు తెలియాలండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం మనకు రావాలి. సో మనం ఆ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా మనం చేసుకోవడం కాదండి, మనం చూసుకునే నెంబర్స్ నుంచే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవడం రావాలి. సో మనము ఈ 4 నెంబర్ నుంచి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎల్సిఎం మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేయక్కర్లేదండి. మనకి ఎల్సిఎం ఎంత వచ్చిందండి 548 వచ్చింది. సో మనకి ఎల్సిఎం 540 వచ్చింది. దాన్ని మనం రిమైండర్ కనుక యాడ్ చేసుకుంటే మనకి 548 అవుతుంది. 548 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. మనం రిమైండర్ ఎందుకు యాడ్ చేసుకున్నామండి, ఈ నెంబర్స్తోని ఇక్కడ ఉండే నెంబర్ని మనం డివైడ్ చేస్తుంటే 8 అనేది రిమైండర్గా ఉండిపోతుందండి. సో ఆ రిమైండర్ మనం యాడ్ చేసుకుంటేనే కంప్లీట్ మనకి నెంబర్ వస్తుంది. సో ఇది మనకి బేసిక్ ప్రాసెస్ అండి. ఈ బేసిక్ ప్రాసెస్ ద్వారా వెళ్తే కనుక ఇలా చేసుకోవాలి. ఇదంతా ఈ ప్రాసెస్ ఏమీ చేయకుండా సింపుల్గా మనకి ఆ క్వశ్చన్ చూసి ఆన్సర్ని ఎలా పెట్టచ్చో చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 12 15 20 54 ఇవ్వడం జరిగింది డివిజర్స్. సో దీని యొక్క ఎల్సిఎం
మనం ఫైండ్ అవుట్ చేసాం. సో దీని యొక్క ఎల్సిఎం కంప్లీట్గా కూడా ఫైండ్ అవుట్ చేయక్కర్లేదండి మనము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 20 ఉంది. 20 అంటే దేనిది 10 మల్టిపుల్స్ అండి. 20 అంటే 10 మల్టిపుల్స్లో ఉంది. మనకి కంపల్సరీగా వచ్చే ఎల్సిఎం కూడాను 10 మల్టిపుల్స్లోనే ఉంటుంది. అంటే 10 మల్టిపుల్స్లో ఉండడం అంటే దాని అర్థం ఏంటి, యూనిట్ డిజిట్లో కంపల్సరీ 0 రావడం అనేది జరుగుతుంది యూనిట్ డిజిట్లో. సో యూనిట్ డిజిట్లో 0 వచ్చింది, ఇక్కడ రిమైండర్ 8 ఉంది. ఈ 8 అనేది కంపల్సరీగా యూనిట్ డిజిట్కి యాడ్ అవుతుంది కదా మనకు కంప్లీట్ నెంబర్ కావాలంటే. సో 8 యాడ్ చేసుకుంటే యూనిట్ డిజిట్కి ఎంత ఉంటుంది, 8 ఉంటుంది. సో యూనిట్ డిజిట్లో 8 వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్క బి ఆప్షన్కి మాత్రం యూనిట్ డిజిట్ అనేది 8 ఉంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి, 8 అవుతుంది. సో ఇలా కూడా మనము లాజిక్గా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ 10 చూసే నెంబర్స్, ఇక్కడ ఉండే ఇచ్చే నెంబర్స్ని కంప్లీట్ ఎల్సిఎం కాకుండా జస్ట్ ఏదైతే మనకి బేస్ అంటే డిజిట్ ఉందో ఆ డిజిట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకు కంప్లీట్గా సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మొత్తం ప్రాసెస్ మనకి పేపర్లో చేయమండి. ఇలాంటివి మనకి ఆల్రెడీ కొన్ని హింట్స్ ఇచ్చుంటాడు క్వశ్చన్ పేపర్స్లో. సో ఆ క్వశ్చన్స్లో ఆ హింట్లు మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆన్సర్ అనేది స్పీడ్గా చేయొచ్చండి. సో థ్యాంక్ యూ. 4th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటండి, బి 548. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అండి. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ట్రూ స్టేట్మెంట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే 4 స్టేట్మెంట్స్లో మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రైమ్ నెంబర్ బేస్డ్ స్టేట్మెంట్స్ అండి. అన్ని ప్రైమ్ నెంబర్స్ బేస్డ్ స్టేట్మెంట్స్ మనకి ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ కూడా. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటున్నాడండి, దేర్ ఆర్ ఓన్లీ 2 ప్రైమ్స్ దట్ ఆర్ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటున్నాడండి. కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటున్నారు. కన్సిక్యూటివ్ ఆల్రెడీ మనము ఫస్ట్ పార్ట్ 1లో మనకి కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏమో డిస్కస్ చేసామండి. కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటండి, క్రమ సంఖ్యలు అంటే వరుసగా ఉండే సంఖ్యలు 1 2 3 4 ఇలా వరుసగా ఉండే నెంబర్స్ అనమాట. ఇది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందండి, x+1 x+2 ఇలా అప్ టు ఇలా మనకి ఎగ్జిస్ట్ అవుతాయండి కన్సిక్యూటివ్ నెంబర్స్ అనేవి. ఇప్పుడు ఏమంటున్నాడు, ఓన్లీ 2 ప్రైమ్స్ అంటున్నాడు. ఓన్లీ 2 ప్రైమ్ నెంబర్సే ఉన్నాయంట. అవి పాజిటివ్ ఇంటిజర్స్ అంట, కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అండి. కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే మనకి వరుసగా ఉండాలి. వరుసగా ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏమండి, 2 and 3. 2 మరియు 3 అనేవి మనకి వరుసగా ఉంటాయి. అవి కన్సిక్యూటివ్ నెంబర్స్ కనుక అవి పాజిటివ్ ఇంటిజర్స్ కాబట్టి మనకి స్టేట్మెంట్ 1 అనేది రైట్ అవుతుందండి. తర్వాత ఫర్ ఎవ్రీ పాజిటివ్ ప్రైమ్ దేర్ ఈజ్ ఏ కరస్పాండింగ్ నెగిటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడండి. ఫర్ ఎవ్రీ పాజిటివ్ ప్రైమ్ నెంబర్స్ దేర్ ఆర్ నెగిటివ్ ప్రైమ్ నెంబర్స్ అండి. స్టేట్మెంట్ 2 అనేది మనకి తప్పండి. ఎందుకంటే పాజిటివ్ ప్రైమ్ నెంబర్స్కి కరస్పాండింగ్ నెగిటివ్ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఏమి ఉండవు. జస్ట్ పాజిటివ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అవి మనకి పాజిటివ్ ప్రైమ్ నెంబర్కి దానికి కరస్పాండింగ్గా నెగిటివ్ ప్రైమ్స్ ఏమి ఉండవండి. సో స్టేట్మెంట్ 2 అనేది తప్పు. మనకి ఇక్కడ ఏంటంటున్నాడు, థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ ఈవెన్ అంటున్నాడండి. సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ ఈవెన్ నెంబర్ అంటున్నాడు. సో రాంగ్ ఇది. మనకి 2 ప్రైమ్ నెంబర్స్ ఏమేమి, 2 3 తీసుకోండి, ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే. ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుందండి, 5 అవుతుంది. సో 5 అనేది ఆడ్ నెంబర్. సో ఇది తప్పండి. స్టేట్మెంట్ 3 అనేది తప్పు. అలాగే మనకి ఇక్కడ ఏమంటున్నాడు, కో ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు అండి. కో ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. తప్పు. కో ప్రైమ్స్ అంటే ఏవైనా 2 నెంబర్స్ మనం తీసుకున్నాం అనుకోండి, ఏవైనా ఎక్స్ మరియు వై 2 నెంబర్స్ తీసుకుంటే ఈ రెండిటి యొక్క హెచ్సిఎఫ్ అనేది మనకి 1 అయి ఉండాలండి. 1 అయి ఉన్నప్పుడు మాత్రమే ఈ 2 కో ప్రైమ్స్ అని మనం అంటాం. సో కో ప్రైమ్స్ అనేవి ఇక్కడ ఉండే ప్రతి కో ప్రైము మనకి ప్రైమ్ నెంబర్ అవ్వాలని లేదండి. సో ప్రతి కో ప్రైమ్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వు. సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కో ప్రైమ్స్ అంటే ఏవైనా 2 నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ అనేది మనకి 1 అయినట్టయితే ఆ 2 మనకి కో ప్రైమ్స్ అని చెప్తాం. సో ఇవి ఆల్వేస్ ప్రైమ్ నెంబర్స్ అవ్వు. సో స్టేట్మెంట్ 4 కూడా తప్పు. సో మనకి అకార్డింగ్ టు స్టేట్మెంట్స్ మనకి సొల్యూషన్ ఏంటండి, ఓన్లీ 1. ఈ 5th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 1 అనేది కరెక్ట్. అంటే మనకి కన్సిక్యూటివ్ 2 నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ అయ్యేవి ఏంటంటే 2 and 3. సో మనకి 5th క్వశ్చన్ యొక్క ఆన్సర్ స్టేట్మెంట్ 1. ఓకే, 6th క్వశ్చన్ ఒకసారి చూడండి. 6th క్వశ్చన్ ఏమంటున్నాడండి, ఏ నెంబర్ వెన్ డివైడ్స్ విత్ 7 లీవ్స్ ద రిమైండర్ 4 అండి. అంటే ఒక నెంబర్ ఉంది, దాన్ని 7తో డివైడ్ చేస్తుంటే రిమైండర్ మనకి ఎంత వస్తుందండి, 4 వస్తుంది. ఇప్పుడు అదే నెంబర్ని స్క్వేర్ చేస్తే కనుక, అంటే ఎక్స్ స్క్వేర్ చేసి డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా.
రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే ఒక నెంబర్ని 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 4 వస్తుందంట. సో ఎక్స్ స్క్వేర్ ఆ నెంబర్ని స్క్వేర్ చేసిన తర్వాత ఒకవేళ 7తో డివైడ్ చేస్తే ఆ నెంబర్ రిమైండర్ ఎంత వస్తుందో అడుగుతున్నాడు. సో మనకి ఈ డివైడ్ అవుతుంది రిమైండర్ వస్తుందంటే దాని అర్థం ఏంటండి, 7తో ఇది డివైడ్ అయ్యి బ్యాలెన్స్ ఉన్న నెంబర్ 4 అండి. సో ఏమవుతుంది, +4 అవుతుంది. ఎక్స్ +4 కదా దాని అర్థం. అంటే రిమైండర్ ఎక్స్ డివైడ్ అయిపోతుంది, 4 రిమైండర్గా బ్యాలెన్స్ ఉంటుంది. అదే మనకి రిమైండర్గా చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ చేసినంటే దాని అర్థం ఏముంది అంటే ఈ 4 కూడా యాడ్ అయ్యి స్క్వేర్ అవుతుంది. అంటే ఈ 4 కూడా దీనికి యాడ్ అయ్యి స్క్వేర్ అవుతుంది. అంటే 4 స్క్వేర్ కూడా అవుతుంది కదా. 4 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, 16. 16ని 7తో డివైడ్ చేసి ఉంటే మనకు బ్యాలెన్స్ నెంబర్ అంతా మీరు విడిచిపెట్టండి, ఓన్లీ రిమైండర్ మట్టుకు పట్టుకోండి. అంటే ఒక నెంబరు ఇంకో నెంబర్తో డివైడ్ చేస్తున్నప్పుడు ఆ డివైడ్ పార్ట్ కట్ అయ్యి మనకి బ్యాలెన్స్ ఉంటే 1 కానీ 2 కానీ ఉంటే అది రిమైండర్. ఇప్పుడు అదే నెంబర్ స్క్వేర్ అయిందంటే దాని అర్థం ఏంటి అంటే ఆ నెంబరు ప్లస్ మనకు వచ్చిన రిమైండర్ కూడా స్క్వేర్ అవుతుంది. సో మనకు వచ్చిన రిమైండర్ ఎంత, 4కి కూడా స్క్వేర్ చేస్తే మనకి ఎంత ఉంటుంది, 16 వస్తుంది. 16ని 7తో డివైడ్ చేస్తే అంటే మనం నెంబర్ మొత్తం అక్కర్లేదు, మనకి రిమైండర్ని స్క్వేర్ చేస్తే డివైడ్ చేసినప్పుడు ఎంత అయితే రిమైండర్ వస్తుందో అదే మళ్ళీ రిమైండర్ అవుతుంది. సో 4 స్క్వేర్ చేస్తే 16 వచ్చింది కదా. ఇప్పుడు ఈ 16ని డివైడ్ చేసి 7తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 7 2 = 14. రిమైండర్ ఎంత వచ్చిందండి, 2 వచ్చింది. సో ఇప్పుడు కొత్త రిమైండర్ ఎంత, 2. మీకు అర్థమైంది అనుకుంటాను. సో క్లారిటీగా చెప్తాను వినండి. ఒక నెంబర్ని 7తో డివైడ్ చేసేటప్పుడు ఆ 7తో డివైడ్ అయ్యి ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. అంటే డివైడ్ చేసిందిగా కట్ అంటే పోయి మిగిలింది 4 ఉంటుంది. ఇప్పుడు అదే నెంబర్ని స్క్వేర్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ 4 అంటే బయటకు కాదండి, 4 ఈ ఎక్స్లోనే 4 ఉంటుంది. సో మళ్ళీ ఎక్స్ స్క్వేర్ని డివైడ్ చేస్తే అంటే 4 కూడా స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ అయ్యేటప్పుడు ఎంత అవుతుంది, 16 వస్తుంది. సో మనకు నెంబర్ తెలియదు కాబట్టి ఓన్లీ రిమైండర్నే స్క్వేర్ చేసుకుంటాం, డివైడ్ బై 7 చేసుకుంటే మనకి కొత్త రిమైండర్ వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే రిమైండర్ ఇచ్చాడో దాన్నే స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చేసుకొని డివైడ్ ఏ నెంబర్ అయితే డివైడ్ చేయమంటున్నాడో ఆ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి కొత్త రిమైండర్ అనేది వచ్చేస్తుందండి. సో ఇది 6th క్వశ్చన్ ఒక సొల్యూషన్ అంటే ఆన్సర్ ఏ మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 7th క్వశ్చన్ ఏమంటున్నాడండి, వెన్ ఏ నెంబర్ డివైడ్ విత్ 15తో డివైడ్ చేస్తుంటే మనకి ఏమంటున్నాడు, ద రిమైండర్ ఈజ్ 12. సో డివైడ్ చేస్తుంటే రిమైండర్ అనేది మనకి 12 అంటున్నాడు. సో ఇంకో నెంబర్ ఉంది అంటే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకున్నాడు దాన్ని 15తో డివైడ్ చేస్తుంటే రిమైండర్ అనేది మనకి 12 వస్తుంది. ఇంకో నెంబర్ తీసుకున్నాడు సెకండ్ నెంబర్. సో సెకండ్ నెంబర్ని దేంతో డివైడ్ చేశాడు, 5తో డివైడ్ చేశాడు. 5తో డివైడ్ చేసేటప్పుడు వచ్చే రిమైండర్ ఎంత అండి, 2 అండి. 5తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఎంత, 2. సో మనకు ఆప్షన్స్ ఏంటంటే ఇచ్చాడండి ఇక్కడ, ఆప్షన్ ఏ 3 ఇచ్చాడు, ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2 ఇచ్చాడు, ఆప్షన్ డి 4 ఇచ్చాడండి. సో ఇవి మనకు ఆప్షన్స్. సో ఫస్ట్ ఒక నెంబర్ని 15తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చిందండి, 12 వచ్చింది. అదే సెకండ్ నెంబర్ని ఇంకో నెంబర్ని తీసుకున్నాడు, 5తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ బోత్ నెంబర్స్, రెండు నెంబర్స్ యొక్క సమ్ తీసుకుని దాన్ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. రిమైండర్ ఎంత వస్తుంది అని మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు అండి. సో క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఒక నెంబర్ ఉంది, ఫస్ట్ ఒక నెంబర్ తీసుకున్నాడు, దాన్ని 15తో డివైడ్ చేస్తే రిమైండర్ 12 వచ్చింది అంటున్నాడు. ఇంకో నెంబర్ తీసుకున్నాడు సెకండ్ నెంబర్, దాన్ని 5తో డివైడ్ చేస్తుంటే రిమైండర్ 2 వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, 2 నెంబర్స్ను కూడా యాడ్ చేసి 5తో డివైడ్ చేస్తే కొత్త రిమైండర్ ఏం అంటున్నాడు, న్యూ రిమైండర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనం ఒకసారి క్వశ్చన్ మీరు ఫస్ట్ అప్లై చేస్తే కనుక డివైడ్ అవుతుందండి. అంటే మనకి డివిజిబిలిటీ రూల్ అప్లై చేసుకుంటే ఏంటండి, డివైజర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇది మనకి డివైడ్ రూల్ అండి. సో మనం దాని పరంగా చూసుకుంటే మనకి ఏదవుతుంది, 15తో డివైడ్ చేస్తున్నాడు. సో డివిజన్ ఏంటంటే 15. మన కోషంట్ ఏమనుకుంటాం, క్యూ అనుకుందాం. రిమైండర్ ఎంత, 12. సెకండ్ నెంబర్ ఉంది, దీన్ని ఏమంటున్నాడు, మనకి 5తో డివైడ్ అంటున్నాడు. సో 5 ఇక్కడ డివిజర్ అవుతుంది. కోషంట్ వచ్చేసరికి p అనుకుందాం, రిమైండర్ వచ్చేసరికి 2 అనుకుందాం. ఈ రెండు ప్లస్ చేయమంటున్నాడు. ఒకసారి మీరు ప్లస్ చేస్తే అంటే ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ ప్లస్ చేసుకుంటే కనుక ఎంత వస్తుంది, 15q ప్లస్ 5p ప్లస్ 4 అండి. ఈ రెండు యాడ్ చేస్తే +14
బై దేంతో డివైడ్ చేయమంటున్నాడు, 5తో డివైడ్ చేయమంటున్నాడు. 5తో డివైడ్ చేస్తాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 15 ఉంది అంటే 15ని ఏ దీంతో మల్టిపుల్ చేసినా మనకి 5 మల్టిపుల్స్లోనే వస్తుంది. అంటే కంపల్సరీ ఆ నెంబరు 5తో మనకి డివైడ్ అయిపోతుంది. పూర్తిగా కంప్లీట్గా టాటా బై బై అయిపోతుంది. సో ఇక్కడ కూడా 5 మల్టిపుల్స్లో ఉంది. ఈ 5 నెంబర్తో కూడా ఏ మల్టిపుల్ మనం చూసుకున్నా కూడా అది 5తో డివైడ్ అవుతుంది. సో మనము ఇక్కడ డైరెక్ట్గా బాయ్ చెప్పేద్దాం, 0 వస్తుంది. సో ఇక్కడ కూడా బాయ్ చెప్పిస్తే 0 వస్తుంది. సో కంప్లీట్గా ఈ రెండు డివైడ్ అయిపోతాయండి, 5 మల్టిపుల్స్లో ఉంటాయి. మనకి ఇక్కడ చూసుకుంటే 10 ఉంటుంది. సో 5లో 10 పోతే మనకి ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందండి, 4. సో ఇక్కడ 10 ఉంటుంది కదా, ఆ 10 కట్ అయిపోయి మనకి 5 2 Z 10 కాబట్టి 10 కట్ అయిపోయి మనకి 4 ఉంటుందండి రిమైండర్. సో ఆప్షన్ డి అనేది దీని యొక్క సొల్యూషన్ అండి. సెవెంత్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ ఏంటంటే ఆప్షన్ డి. ఇది ఇక్కడ మనకి డివైడ్ రూల్ అప్లై చేసుకొని రెండు నెంబర్స్ని సమ్ చేసి 5తో డివైడ్ చేస్తే కనుక మనకి ఆన్సర్ 4 వచ్చింది. సో 7th క్వశ్చన్ అయిపోయిందండి. 8th క్వశ్చన్ చూద్దాం. సో 8th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 8th క్వశ్చన్ వచ్చేసరికి నెంబర్ సిస్టమ్స్లో ఉన్నటువంటి రిమైండర్ థియరం బేస్ చేసుకుని, దీని ముందు క్వశ్చన్స్ కూడా మనం రిమైండర్ థియరం బేస్డ్ టాపిక్ క్వశ్చన్సే చేసాం. నెంబర్ సిస్టమ్స్లో ఉన్నటువంటి రిమైండర్ థియరం బేస్డ్ కాన్సెప్ట్స్ అవి. సో ఇది కూడా రిమైండర్ థియరం కాన్సెప్ట్స్ అండి. ఒకసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కనుక 187/82/83 అయితే రిమైండర్ ఎంత వస్తుంది అంటున్నాడు. అంటే 187/82ని 83తో మనము డివైడ్ చేస్తున్నప్పుడు మనకి రిమైండర్ ఏమనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కనుక 187/82 అండి. సో మనం పవర్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో దీనికి ఫెర్మెట్ ఏంటంటే ఫెర్మెట్ థియరం అప్లై చేసి మనం రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా, ఫెర్మెట్ రూల్ అప్లై చేసి మనం రిమైండర్ అనేది అప్లై చేయాలి. వాట్ ఈజ్ ఫెర్మెట్ రూల్ అండి? ఫెర్మెట్ రూల్ అంటే ఏంటి? ఏదైనా నెంబరు ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుందంటే, ఒక నెంబరు ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతున్నప్పుడు ఆ నెంబర్ యొక్క పవర్లోన మనకి ప్రైమ్ నెంబర్, ఇక్కడ డివైడ్ చేస్తున్నటువంటి ప్రైమ్ నెంబర్ -1, ఇక్కడ డివైడ్ చేస్తున్నటువంటి ప్రైమ్ నెంబర్ -1 ఆ నెంబర్ ఉంటే కనుక మనకి రిమైండర్ ఏమవుతుందండి? ఆల్వేజ్ ఈ కేసుల్లో రిమైండర్ అనేది 1 అవుతుందండి. ఇది మనకి ఫెర్మెట్ రూల్ చెప్తున్న రూల్ అండి. ఏంటండి రూలు? ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ని ఒక ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తున్నప్పుడు ఆ నేచురల్ నెంబర్ యొక్క పవర్ అనేది మనం డివైడ్ చేస్తున్నటువంటి ప్రైమ్ నెంబర్ యొక్క -1 అయితే కనుక మనకి డైరెక్ట్గా రిమైండర్ అనేది 1 వస్తుంది ఈ కేసులో. సో ఈ కేసు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి 83 అనేది ఒక ప్రైమ్ నెంబరు, 187 అనేది ఒక నేచురల్ నెంబరు. ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక 83 కన్నా -1, సో -1 అవుతుంది. -1 చేస్తే 82 వస్తుంది. సో ఇలాంటి కేసెస్లో ఆల్వేజ్ రిమైండర్ ఈక్వల్ టు ఏంటండి? 1. సో ఆల్వేజ్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటండి? ఈ పార్ట్ మనము గుర్తుంచుకోవాలండి. ఫెర్మెట్ రూల్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆల్వేజ్ రిమైండర్ అనేది 1 అండి. ఒక న్యాచురల్ నెంబర్ని ఒక ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తున్నప్పుడు ఆ న్యాచురల్ నెంబర్ యొక్క పవర్స్లోన ఇదే ప్రైమ్ నెంబర్ యొక్క -1 అనే నెంబర్ ఉండేటప్పుడు, మనకి ఒక నెంబర్ తక్కువ ఉన్నప్పుడు మనకి రిమైండర్ అనేది 1 అవుతుందండి. రిమైండర్ రూల్ కాన్సెప్ట్లో ఫెర్మెట్ రూల్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ చిన్నదైనా మనకి ఈ రూల్ తెలియకపోతే మాత్రం మనం చాలా ఇది ఫేస్ చేస్తామండి. సో 8th క్వశ్చన్ అయిపోయింది. 9th క్వశ్చన్ చూద్దాం. ఒకసారి 9th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 9th క్వశ్చన్ ఏమంటున్నాడండి? అవుట్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ నెంబర్స్లో మనకి ఫస్ట్ 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క సమ్ తీసుకుంటే 4th డిజిట్కి ఈక్వల్ అవుతుందంట. అయితే మనకి 4 డిజిట్లు కూడా సమ్ చేసి హాఫ్ ఎంత అవుతుంది మనకు అడుగుతున్నాడండి. సో కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే నేను ఏం చెప్పానండి? మనకి ఏ సిరీస్లో ఉంటుంది? x+1 x+2 x+3 ఈ సిరీస్లో ఉంటుందండి. మనకి ఏమంటున్నాడు? ఫస్ట్ 2 యొక్క సమ్ము 4th డిజిట్కి ఈక్వల్ అంటున్నాడు. అయితే మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? అలా ఈక్వల్ అయినప్పుడు మనకి 4 డిజిట్స్ యొక్క సమ్ చేసి అందులో హాఫ్ ఎంత అనుకొని అడుగుతున్నాడండి. సో మనము అబ్జర్వ్ చేసుకుంటే కనుక 1 2 3 4 ఈ రెండు ఈ సమ్ చేయండి, ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో ఇది కాదు, ఈ సిరీస్ కాదు. నెక్స్ట్ 2 3 4 5. ఒకసారి ఈ 4 డిజిట్స్ అబ్జర్వ్ చేయండి. 2 + 3 5 అవుతుంది. 4th డిజిట్కి ఈక్వల్ అవుతుందండి. సో 4th డిజిట్ 5 కాబట్టి ఇది ఈక్వల్ అవుతుంది కనుక మనకి ఆడిచ్చిన రూల్ అనేది అప్లై అవుతుంది. సో మనం డైరెక్ట్గా ఈ 4 ఎడిషన్ చేయండి, ఎంత వస్తుంది? 5 + 5 10, 10 + 4 14, 14 డివైడ్ బై మనకి ఏమంటున్నాడు? హాఫ్ అంటున్నాడు. సో 2 తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 7 అండి.
సో 7 అనేది దీని యొక్క ఆన్సర్ అండి. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ మనకి ఏమంటున్నాడు, 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకోమంటున్నాడు. ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసుకుంటే 4th నెంబర్ అంటున్నాడు. సో ఆ సమ్ అనేది 4th నెంబర్కి ఈక్వల్ అంటున్నాడు. సో అలాంటి కేసులో మనకి 4 డిజిట్స్ కూడా సమ్ చేసి అందులో హాఫ్ ఎంత అనేది మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు అండి. సో 9th క్వశ్చన్ తాలూకు ఆన్సర్ ఏంటి, 7. సో ఇది 9th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఆపవా? ఓకే, 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు, డివిజిబిలిటీ రూల్ మీద బేస్ అయ్యే క్వశ్చన్ అండి ఇది. దీని నుంచి కూడా మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. మనకి ఏమంటున్నాడు, 800 నుంచి 2000 మధ్యలో, 800 నుంచి 2000 మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ అనేవి 13తో డివిజిబిలిటీ అయిపోవాలి. 13తో మనకి డివిజిబుల్ చేసేయాలి, డివిజిబిలిటీలో ఉండాలి. సో మనం అలా ఎన్ని నెంబర్స్ అండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, ఫస్ట్ 1 to 2000 క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ 1 to 800 క్యాలిక్యులేట్ చేసి మనం సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఈ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్ మనకు వస్తుంది. సో ఫస్ట్ 1 to 2000 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, 1 to 2000 క్యాలిక్యులేట్ చేయాలంటే 2000/13 చేయండి. 2000/13 చేస్తే ఎంత వస్తుందండి, 13 1 13, 20లో 13 పోతే 70 ఉంటుంది. 70, 13 5 65, 65 అంటే 5 ఉంటుంది, 0 ఉంది. సో 65 50, 13 3 39 అండి. 50 లోపు 13 మల్టిప్లికేషన్ ఏదో ఉందంటే 13 3 39. సో ఎంత, 13 1 13, 13 5 65 అండ్ 13 3 39. సో ఇది మనకి ఈ నెంబర్ ఉంటుంది. రిమైండర్ ఉంటుంది, ఆ రిమైండర్ పక్కన పెట్టియండి. మనకి ఎన్ని ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయంటే 13తోని 2000 లోపు 153 ఉన్నాయండి. సో అలానే మనము 1 to 800 తీసుకుంటే కనుక 800 డివైడ్ బై 13, 13 సేమ్ 13 5 65, 13 6 78 అండి. 78 అయితే 20 ఉంటుంది, 13 6 78, 78 అయితే 20 ఉంటుంది, 13 1 మళ్ళీ 13, 61 వచ్చిందండి. సో ఇప్పుడు 1 to 2000 తెలుసు, 1 to 800 తెలుసు. తెలిసినప్పుడు మనకి 800 నుండి 2000 కావాలంటే ఏం చేయాలి, ముందు ఈ 800 అనేవి సబ్ట్రాక్ట్ చేసేయాలి. సో ఈ రెండింటి మనం 800 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత ఉంటుంది, 153 నుంచి 61 మైనస్ చేస్తే మనకి ఏముంటుంది, అంత టోటల్ మైనస్ సబ్ట్రాక్ట్ చేయక్కర్లేదండి. ఇక్కడ యూనిట్ డిజిట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో 3 నుంచి 1 పోతే కనుక 2 ఉంది. సో 92 అనేది దీని యొక్క ఆన్సర్ అండి. మనం మొత్తం క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు, అయినా అది సబ్ట్రాక్షనే కాబట్టి క్యాలిక్యులేషన్ చేసినా పర్లేదు. కానీ సింపుల్గా 3 నుంచి 1 పోతే 2 ఉంది. డిఫరెంట్ మనకి యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ మొత్తానికి వెళ్ళక్కర్లేదు, జస్ట్ యూనిట్ డిజిట్ చేస్తే చాలు. 92 అనేది దీని ఆన్సర్. సో దీని నుంచి మనం ఏం నేర్చుకున్నామండి, 13 ఏవైనా సమ్ సిరీస్ నెంబర్స్ నుంచి సమ్ నెంబర్స్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఒక నెంబర్తో డివిజిబిలిటీ అయినా మల్టిప్లికేషన్స్ అయినా ఎన్ని ఉంటాయి అనేది ఈ టైప్లో తీసుకుంటామండి. డివిజిబిలిటీ అయితే కనుక 1 to 2000 క్యాలిక్యులేట్ చేస్తాము, డివైడ్ చేస్తాము, ఆ రిమైండర్ విడిచిపెట్టిస్తే మనకి ఎంత వస్తుందో అంత ఉంటుంది. సో 1 to 800 తీసుకుంటాము, ఈ నెంబర్ రెండింటి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది వస్తుందండి. సో థ్యాంక్ యూ. ఇది పార్ట్ 2 కూడా 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పుకోవడం జరిగిందండి. పార్ట్ 1లో 10 క్వశ్చన్స్ చెప్పాము, పార్ట్ 2లో 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. సో నెంబర్ సిస్టమ్ నుంచి టోటల్ 20 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చెప్పుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారుగా 10 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ కూడా ఆర్ఆర్బీ జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. నెంబర్ సిస్టమ్స్ టాపిక్స్ నుంచి ఈ 10 క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆర్ఆర్బీ జేఈలో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్ట్రాంగ్ బేసిక్స్ గురించి ఈ ఛానల్ని ఫాలో చేయండి. ఈ ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మనకి బిగినర్స్ ఉన్నారో, అంటే రీసెంట్గా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి అడుగు పెడుతున్నారు, మాకు మ్యాథ్స్లో ఏ టూ అంటే ఏబిసిల నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ ఛానల్ బాగా యూజ్ అవుతుందండి. మన ఛానల్ బాగా యూజ్ అవుతుంది. సో అంత కంటెంట్ అంతా ఫ్రీ కంటెంట్ అండి. మీకు ఇచ్చేది ఏది కూడా 1 రూపీ కూడా మీరు పెట్టక్కర్లేదు, టోటల్ ఫ్రీ కంటెంట్ వస్తుంది. సో మేము డైలీగా రెగ్యులర్గా క్లాసెస్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ మేము 8 to 9 షార్ట్స్ చేస్తున్నాము మ్యాథమెటిక్స్ మీద, అర్థమెటిక్ మీద. అలాగే మేము రెగ్యులర్గా 50 క్వశ్చన్స్ ఒక్కొక్క టాపిక్స్ మీద రెగ్యులర్గా చేస్తుంటాము. అలాగే లైవ్ క్లాసెస్ కూడా మేము స్ట్రాటజీ ప్లాన్ ప్రిపేర్ చేసి లైవ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఛానల్ ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంపార్టెంట్ అయితే, ఎవరైతే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారో, అంటే బిగినర్స్ ఉన్నారో, అర్థమైపోతుందా,
బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి కంపల్సరీగా. మన ఛానల్ నేమ్ వచ్చేసరికి వే టు సెలక్షన్ అండి, వే టు సెలక్షన్. మీరు యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి వే టు సెలక్షన్ అని టైప్ చేస్తే కనుక, సెర్చ్ చేస్తే కనుక మన ఛానల్ ఓపెన్ అవుతుంది. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే క్లియర్ కట్ కాన్సెప్ట్స్ కావాలో, అంటే మనకు ఉండేటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్యూర్ మ్యాథ్స్, అదే అడ్వాన్స్ మ్యాథ్స్, మరి అర్థమెటిక్, అలాగే స్పీడ్ క్యాలిక్యులేషన్స్, ఇలాంటి దాంట్లో మనకి కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎగ్జామ్లో ఆన్సర్ ఎంత స్పీడ్గా పెడతాం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే బేసిక్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఆ బేసిక్స్ రావాలంటే మనకి కాన్సెప్ట్స్ తెలియాలండి. ఏ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఆ టాపిక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటండి, వాటి యొక్క బేసిక్స్ ఏంటండి మనకు తెలియాలి. సో మనకి క్లియర్ కట్ కాన్సెప్ట్స్తో ఉండాలి, అలాగే బేసిక్స్ అనేవి మనకి స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉండేటప్పుడే మనకి ఆ క్వశ్చన్ యొక్క లాజిక్స్ అప్లై చేయగలమండి. అంటే మనము ఒక ఫార్ములా బేసిక్ ఫార్ములా నేర్చుకుంటే ఆ ఫార్ములా మనం బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఆ ఫార్ములా ఎలిమినేట్ చేసి లాజిక్స్కి వెళ్ళగలము. అలాగే లాజిక్స్ రావడం వల్ల మనకి స్పీడ్ పెరుగుతుందండి, స్పీడ్ మరియు అక్యురసీ పెరుగుతుంది. అలా మనం ఇంకా ప్రాక్టీస్ చేసినట్టంటే ఇంకో 10 to 30 క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టయితే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వితౌట్ పెన్ మనం ఆన్సర్ చేయొచ్చండి, సొల్యూషన్స్ అనేవి మనం చేయొచ్చు. సో ఇలాంటి కంటెంట్ గురించి మా ఛానల్ని ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఇప్పటి వరకు మాకు ఫాలో చేసినందుకు. ఇలాగే మాకు కంటిన్యూ ఫాలో చేసి సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ.